మహోన్నతుడు మా తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మహత్తుగల మీ మాటలను పరిశీలించి తద్వారా మా ఆత్మలను సరిచేసుకున్నటకు, మీరున్న లోకానికి చేరుకున్నటకు ప్రయత్నపడుచుండగా మాకు సహాయం చేయండి. వింటున్న ప్రతి హృదయానికి తెలివినివ్వండి. వినుటకు మాత్రమే పరిమితమైతే మా జీవితాలను మేమే శాపగ్రస్తం చేసుకున్న వారమని గ్రహించి మీ ఇష్టాన్ని నెరవేర్చి ఆ లోకానికి అర్హత పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ మరొకసారి శుభములు తెలియచేస్తూ, ప్రియులరా, మరి లోక సువార్తలోని ముఖ్య ఘట్టాలను మనం ప్రారంభించాం. గత వారం లోక గారి పరిచయాన్ని మనం తెలుసుకున్నాం. తిరిగి నేటి దినాన అదే లోక సువార్తలో ఆయన ప్రారంభించింది మొట్టమొదట యోహాను గారి గురించి. లోక సువార్త 1వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. లోక సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరు లేవి వంశానికి చెందినవారు అనేది చాలా సింపుల్గానే అర్థమవుతుంది. వీరు యాజక ధర్మం జరిగిస్తున్నారు. అబియా తరగతికి చెందినవాడిగా జకర్యా కనబడుతుంటే, మరి ఆయన భార్య అహరోను కుమార్తెలలో ఒకతిగా ఆమె పేరు ఎలిజబెత్గా కనబడుతుంది. ఈ అబియా ఎవరు, ఈ అహరోన్ ఎవరు అంటే ప్రారంభ కాలానికి వెళ్ళిపోవాలి. మరి ఇశ్రాయేలీయులను దేవుడు 12 గోత్రాలుగా విభజించినప్పుడు అందులో ఒక గోత్రం లేవి గోత్రంగా కనబడుతుంది. ఆ లేవి గోత్రంలో మరి షిలోహు దేవాలయం దగ్గర ఏలీ అనే ఒక ఆయన మరి యాజకుడిగా ఉండడం మనకు తెలుసు. ఆ ఏలీ దగ్గర సమూయేలు బాలుడిగా ఉండగానే, బాలుడిగా ఉన్న సమూయేలు యాజకుడిగా వారికి ఉండడం, యాజకుడిగానే కాదు న్యాయాధిపతిగా కూడా ఉండడం మనకు తెలుసు. సమూయేలు కుమారులలో చిన్న కుమారుడిగా కనబడుతున్నవాడే ఈ అబియా. సమూయేలు కుమారులలో చిన్న కుమారుడిగా కనబడుతున్నవాడే ఈ అబియా. అహరోన్ ఎవరో మీ అందరికీ తెలుసు, మోషేకి అన్నయ్య, మోషేకి సహోదరుడు, లేవీయుడు. యాజకత్వం అహరోన్ దగ్గర నుంచే ప్రారంభమైంది. గనుక ఇటు జకర్యా అయినా ఆయన భార్య అయిన ఎలిజబెత్ అయినా ఇరువురు లేవి గోత్రంలోని వారు. ఒక మాటలో చెప్పాలంటే, ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఏ గోత్రానికి చెందిన వారు ఆ గోత్రంలోని వారిని వివాహం చేసుకోవాలి. ఎందుకంటే వారి స్వాస్థ్యము ఇతరులకు చెందకుండా ఎవరి స్వాస్థ్యం వారు అనుభవించడానికి లేవి గోత్రంలో ఉన్నవారు లేవి గోత్రంలో ఉన్నవారిని వివాహం చేసుకోవాలి. తర్వాత యోధా గోత్రంలో ఉన్నవారు యోధా గోత్రంలో వారిని వివాహం చేసుకోవాలి. కానీ అన్య స్త్రీలను అసలు పెళ్లి చేసుకోకూడదు. ఇది పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విధులలో ఒక విధి. హమింగ్ వస్తుంది, హమింగ్. అలాగూ వీరిద్దరూ కూడా యాజక ధర్మం జరిగిస్తున్న లేదా యాజకులుగా ఉన్న లేవీయులలోని ఒక వంశం వీళ్ళు. ఈ లేవి వంశంలోని ఒక కుటుంబం వీళ్ళు. ఓకే, దాని గురించి లోకా గారు ఈ థెయోఫెలా అనే ఒక అధికారికి రాస్తున్నాడు. యేసుక్రీస్తుని గురించి స్వార్థ వ్రాయాలి అనుకున్నప్పుడు క్రైస్తవుల గురించి ఆ థెయోఫెలా అనే ఒక అధికారికి చెప్పాలనుకున్నప్పుడు మరి మత్తయి గారు రాసినట్టుగా యేసుక్రీస్తు వంశావళి నుంచి మొదలు పెట్టలేదు. లేదు మార్కు గారు వ్రాసినట్లుగా
ఆయన బాప్తిజం దగ్గర నుంచి మొదలు పెట్టలేదు. ఎలా మొదలు పెట్టాడు అంటే, ఆయన యోహాను గురించి మొదలుపెట్టాడు. యోహాను దగ్గర నుంచి మొదలుపెట్టాడు లోక గారు. ఈ యోహాను ఎవరు అంటే బాప్తిజం ఇచ్చు యోహాను. బాప్తిజం ఇచ్చు యోహాను తల్లిదండ్రులే ఈ జకర్యా ఎలిజబెత్లు. ఎందుకు యోహాను గురించి మొదలుపెట్టాడు? యేసుక్రీస్తు గురించి, ఆయన వంశావళి గురించి మొదలు పెట్టవచ్చు కదా. ఎక్కడి నుంచి ఎందుకు మొదలు పెట్టాడు అంటే, దేవుని ప్రవచనాలు నెరవేర్పు విధానం ప్రజల మధ్య పెట్టడం, క్రీస్తు విషయంలో దేవుని ప్రవచనాలు అనేవి ఎలా నెరవేరాయో రుజువు చేయడమే సువార్తికుల యొక్క లక్ష్యం. నేను మత్తయి సువార్త చెప్పినప్పుడు ఇది చెప్పాను మీకు. దేవుని లేఖనాలు ఏవైతే ప్రవచనాలు పాత నిబంధనలు చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలు క్రీస్తు యందు నెరవేరాయి అని రుజువు చేయడమే అపోస్తలుల ప్రధాన విధి. ఇప్పుడు యోహాను గారి గురించి ఎందుకు మొదట ప్రస్తావించాడు అంటే, యేసుక్రీస్తు జీవితం, యేసే క్రీస్తు, యేసు జీవితమును బట్టి ఈయనే క్రీస్తు అని చెప్పడానికి యోహాను కూడా ఒక ప్రధానమైన సాక్షియే, కారణమే. ఎందుకు అంటే, యేసుక్రీస్తు గురించి వ్రాసినప్పుడు యోహాను గురించి కూడా ఒక ప్రవచనం పాత నిబంధనలో రాయబడింది. ఎక్కడుంది ఆ ప్రవచనం? ఏంటి ఆ ప్రవచనం అంటే, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము. ఏ దినము గురించి మాట్లాడుతున్నాడో మీ అందరికీ గత పాఠాల్లో చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం తెలీదు. ఆ మహాదినము యేసుక్రీస్తు శిలువ దినమే, ఆయన మరణ దినమే. ఆ దినము రాకముందు అంటే యేసు అనే లేదా క్రీస్తు అనే ఈ క్యారెక్టర్ ఈ భూమి మీదకి రాకముందు ఏం జరుగుతుందో చెప్తున్నాడు భక్తుడు. ఏం చెప్తున్నాడు? యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకముందు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపిస్తాను అన్నాడు. చదువు తల్లి, ఇంకా చదువు. ఏమండి? నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు తిప్పును. ఈ మహాదినము రాకముందు అంటే యేసుక్రీస్తు రాకముందు ప్రవక్త అయిన ఏలియాను నేను ముందుగా పంపిస్తాను అని ప్రవచనం చెప్పాడు. ఈ ప్రవచనము యేసుక్రీస్తుకు సంబంధించి ఆయన రావడానికి ముందుగా దూతగా పంపబడిన వాడు మరి యోహాను అని నిరూపించాలి అంటే లోకా గారు ఏం చేశాడంటే, ఈ ప్రవచనం ఎలా నెరవేరిందో మొదటి నుంచి ప్రారంభించాడు. అంటే ఆయన సువార్త ప్రారంభం ఈ ప్రవచనం నెరవేరింది అని చెప్పడం దగ్గర నుంచి మొదలుపెట్టాడు. మలాకీ ద్వారా దేవుడు చెప్పిన సంగతి ఇదిగో ఇలా నెరవేరింది. ఎందుకు ఈ లేఖనాల నెరవేర్పు? మత్తయి గారు చూస్తేనేమో వంశావళిని తీసుకున్నాడు మొట్టమొదట. ఎందుకంటే యేసే క్రీస్తు అని బలంగా నిరూపించాలి కనుక ఆయన వంశావళిని చూపిస్తూ మాట్లాడాడు. తర్వాత మార్కు గారు వచ్చి బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి జరిగినటువంటి సంగతులు, జరిగిన అద్భుతాలు, ఆయన చేసిన అద్భుతాలను చూపిస్తూ ఆయన క్రీస్తు అని బలంగా చెప్పాడు. లోకా గారు వచ్చేసరికి యేసు రావడానికి, ఆ మహాభయంకరమైన దినము రావడానికి ముందు ఏలియా రావాలన్నాడు కదా, అది కూడా నెరవేరింది. కావాలంటే ఎక్కడ నెరవేరిందో నేను మీకు రుజువులు ఇస్తాను అని అబియా తరగతిలో ఉన్న జకర్యా, అహరోను కుమార్తెల్లో ఒకటిగా ఎంచబడిన ఎలిజబెత్తు, వారి గర్భవాసాన పుట్టిన యోహాను గురించి చెప్పడం ప్రారంభించాడు. తన అధ్యాయాన్ని ప్రారంభించాడు, తన పుస్తకాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు మరలా లోకా సువార్తకు రండి, మొదటి అధ్యాయానికి రండి, 6వ వచనం నుంచి చదువుదాం. లోకా సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి. వీరిద్దరూ
ఎవరిద్దరు? భార్యాభర్తలిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున ఎంత ధన్యులండి వాళ్ళిద్దరు. నిజంగా ఇలాంటి భార్యాభర్తలు ఎంతమంది ఉంటారు? భార్యకు తగినదిగా భర్త, భార్యకు తగిన వాడిగా భర్త, భర్తకు తగినదిగా భార్య. మనలో జకర్యా ఎలిజబెత్ వంటి భార్యాభర్తలు ఉంటారో లేదో తెలియదు, కానీ అననీయ సప్పీరాలు మాత్రం కంపల్సరీ ఉంటారు. ఒక చెడు విషయానికి అంగీకరించి ఏకీభవించి ఒకటై నడిచే 7 అడుగులు నడిచే ఉంటారు. ఒక్కటిగా నడిచే భార్యాభర్తలు ఉన్నారు. కానీ మనకు ఆదర్శంగా ఉండవలసింది అననీయ సప్పీరాలు కాదు. మనం ఎప్పుడు కూడా అండి చెప్పుకోవడానికి ఆదర్శంగా భక్తుల పేర్లు చెప్పుకుంటాం, కానీ అనుసరించటం మాత్రం మనం అంతా కూడా ఎవరిని అనుసరించకూడదో మన ప్రవర్తన అంతా వాళ్ళ ప్రవర్తన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మనదంతా దేవునితో పుకారు, సైతాన్తో షికారు. తెలుసు కదా దాని అర్థం? దేవునితోనేమో ప్రచారం, మాట్లాడితే నోటి వెంట దేవుడే, మాట్లాడితే నోటి వెంట భక్తే, మాట్లాడితే నోటి వెంట ప్రార్థనే. కానీ షికారు అంటే ఏంటి? మనం ప్రవర్తించే విధానం. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం దేవుని పిల్లలుగా నిరూపించుకోలేం. చిన్న విషయాల్లో కూడా, ఆ చిన్న విషయాల్లో కూడా కొంతమంది చిన్నదానికి అబద్ధం ఆడేస్తారు. అబద్ధం చిన్న విషయం కదండి. అబద్ధం ఆడకుండా ఉండలేమా? ఒకసారి ఆలోచించండి. అబద్ధం ఆడకుండా ఉండలేమా? ఉండొచ్చు, కానీ ఉండం. అంటే అబద్ధము అనే ఒక చిన్న మొదటి పాపాన్ని, మొదటి తప్పునే జయించలేని, దాటలేని దారుణమైన స్థితిలో సంఘంలో మనలో చాలామంది ఉన్నారు. అంటే అది బాధాకరం, సిగ్గుకరం. దొంగతనం ఏంటి? మేమేం దొంగతనం చేస్తామని అంటారా? ఏమండి, పంచే చాక్లెట్లకు కూడా పంచే చాక్లెట్లు గుప్పెడు లాక్కున్న దొంగతనమే, బిస్కెట్లు లాక్కున్న దొంగతనమే. వెళతా వెళతా చేతికి అందిన పక్కింటి పెరట్లో ఉన్న కాయ రోడ్డు మీదకి వచ్చింది, పెద్ద విషయం ఏముందని లాగేసావు, దొంగతనమే. ఈ పక్కన వెళ్తుంటే పువ్వులు ఉన్నాయి. మనం దేవుని పిల్లలకి ఎలా ఆలోచించాలంటే, మనం రాజులం. రాజు కకృతి పడతాడా? రాజు చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడా? మొన్న అదో చూసానులేండి ఒక వీడియో. వీడు దానకర్ణుడిలాగా తన చేతికున్న కంకణం ముందు పగలేమో దానం చేస్తాడు, రాత్రి ముసుగేసుకెళ్ళి ఆడి దగ్గర దొంగతనం చేసుకొస్తాడు. రెండో రోజు ఎవడైనా వస్తే మళ్ళీ అడిగిస్తాడు, ఎందుకంటే ఆడి దగ్గర అదొకటే ఉంది. మనం ఎలా అయిపోయామంటే, ఏంటి పక్కింట్లో కనపడిన దోసకాయలు, పక్కింటి నుంచి వేలాడుతున్న మామిడికాయలు, ఏంటి ఇవి కూడా చేయకుండా ఉండలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా? మనం దేవుని పిల్లలం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. మనం ఎలా ఉండాలి తెలుసా? ఒక పూట ఆకలితోనైనా ఉండాలి తప్ప ఎంగిలి కూడికి, చచ్చిన కూడికి ఆశపడకూడదు. సింహం ఉందనుకోండి, ఆకలితో ఎన్ని రోజులైనా అలా తిరుగుతుంది, కానీ ఏ జంతువు చంపేసి పడేసి కుళ్ళిపోతున్న దాన్ని తినాలని సింహం అనుకోదు. ఎన్ని రోజులైనా ఎలా ఉంటుంది? అది ఆకలితోనే ఉంటుంది. ఆకలితో చస్తుంది, తను వేటాడుతుంది. మనం ఎవరు? సింహాలం. పక్క పెరట్లో వస్తువులు మనకెందుకండి? పక్క పొలంలో వస్తువులు మనకెందుకండి? పక్కింటి వాళ్ళ కాయలు మనకెందుకండి? ప్రతి చిన్న చిన్న దొంగతనాలు ఏంటండి? చిన్న చిన్న అబద్ధాలు. కొంతమంది చాలా సులువుగా అబద్ధం ఆడేస్తారు. ఎందుకు మరి? ఎలా దేవుని పిల్లలు అవుతారు? నాకు అర్థం కావటం లేదు. మనం ఎలా దేవుని పిల్లలం? తమ్ముడే పేకాట ఏదో ఉంది సామెత. ఆదివారం దేవుడు, మిగిలిన 6 వారాలు, ఒక వారం ఆదివారం మొదటి వారం దేవుడు, మిగిలిన 6 వారాలు దయ్యం. ఇలా అన్నాం అనుకోండి, ఒకళ్ళనొకళ్ళు ఎలా అనుకుంటామో తెలుసా? మనం ఎంత మేధావులం తెలుసా? అంత నీతిగా ఎవరు ఉన్నారులే, చెప్పేవాళ్ళు మాత్రం ఉన్నారేంటి? ఇంకెవరు మారుతారు? ఇంకెవరు మార్చలేరు. ఎదుటి వారిలో నీతి నీకెందుకు? ఎందుకంటే నిజం చెప్తున్నాను కదా, నువ్వు కాగడా పెట్టి వెతికినా ఎదుటివాడిలో నీతి నువ్వు చూడలేవు, నేను చూడలేను. ఎందుకంటే మన మనసులే పరదాలు వేసుకొని ఉన్నాం.
ముసుగులు వేసుకొని ఉన్నాం. మనం ఎదుటివాడి మంచిని చూడలేం. ఎదుటివాడి మంచిని చూడలేం కనుక వదిలేసి మనం బాగున్నామో లేదో చూసుకుందాం. ఏమండి? కనుక చిన్న అబద్ధం, చిన్న దొంగతనం అంటే మీరు వెళ్ళిపోయి రాత్రిపూట తాళ్ళు తీసుకొని నల్ల రంగు పూసుకొని ఏమంటారు ఆయిల్ పూసుకొని గోళ్ళకు కన్నాలు వేస్తున్నారు అంటాం లేదు. నేను చేతికి అందింది లాగేస్తున్నారంటే అది కూడా దొంగతనమే. మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే ఏంటవి? అపవాది, అబద్ధమునకు జనకుడు. కానీ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? జకరియా, ఎలిజబెత్. వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటో చూడండి. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు, టోటల్ అన్నీ సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి. నన్ను అడిగితే మనుషుల దృష్టికి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకంటే యాజకుల స్థానంలో ఉన్నారు వాళ్ళు, గొప్పవాళ్ళ స్థానంలో వాళ్ళు ఉన్నారు. చాలా యథార్థంగా నడుచుకున్నారు. ఎవరో ఉంటారులేండి, మనం ఎంత చేసినా కానీ ఒక మనిషి నచ్చనప్పుడు అట్లా మంచిగా అసలు కనపడదు. మనుషుల్లో కొంతమంది ఎలా ఉంటారంటే నచ్చడు ఆ మనిషి అంటే పడదు. ఇక అతనిలో మంచి కనపడదు, బ్రతుకాలం అంతా కనపడదు, వదిలేద్దాం. కానీ నువ్వు మంచివాడిగా బ్రతికితే గుర్తించేవాళ్ళు ఉంటారు. ఏ విషయమందు ప్రజలు మిమ్మల్ని దూషిస్తారో, నేరస్థాపన చేస్తారో ఆ విషయంలో వాళ్ళు పశ్చాత్తాపడేలా మనం బ్రతకాలి. ఎక్కడికి వెళ్ళినా మంచి, నువ్వు పని చేసే దగ్గర మంచి ఉండాలి, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర మంచి ఉండాలి, నువ్వు మాట్లాడే నీ బంధువుల దగ్గర మంచి ఉండాలి. అది నీకు, నీ సంఘానికి, నీ దేవునికి, నీ వాక్యానికి గౌరవం తెచ్చిపెడుతుంది. పలానా వాళ్ళండి వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలండి, వాళ్ళు నోరు తెలిస్తే బూతులండి. ఆదివారం మీటింగ్కి వెళ్తారా, ప్రార్థనలకు వెళ్తారండి, కానీ బూతులు ఆగమండి. చాలా చండాలంగా మాట్లాడుకుంటారండి, వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుకుంటారండి. సకలమైన దేవుని ఆజ్ఞల చొప్పున బ్రతుకుతారు అని మనం అనిపించుకోవాలా వద్దా? మీరే చెప్పండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే ఇంత చండాలంగా మాట్లాడుకుంటారు, వీళ్ళు ఏంటంటే అంత బూతులు మాట్లాడుకుంటారు, వీళ్ళు ఏంటంటే చేతికి అందిని పట్టుకుని పోతారు, వీళ్ళు ఏంటంటే అబద్ధాలు ఆడతారు. ఏంటి? నేను అసలు వీటి గురించి ప్రసంగాలు చేసేవాడిని కాదండి. ఎందుకంటే ఎంత గొప్ప వాక్యం వింటున్న వాళ్ళు ఇవన్నీ చిన్నవి కదా, పట్టించుకోరు కదా అనుకున్నాను. కానీ మధ్యాహ్నం పడుతున్నాయి మన వాళ్ళల్లో కూడా బూతులు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారట. నేను ఆశ్చర్యపోయాను. నేను బూతులే అబద్ధాలు కూడా, చివరి దొంగతనాలు కూడా ఇదేముందో చిన్నదే కదా, వేసుకోవాలి, లేపేస్తాం. వద్దు. దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి. పోన్లేండి, మనుషులు మనల్ని నీతిమంతులు అనకపోయినా, ఏమండి మీరు అలా అంటారు సంతోష్ గారు, మేము మీకు మంచిగా కనపడడం లేండి అని పోనీ నన్ను అన్నారనుకోండి, పోనీ నాకు మంచి కనపడటం లేదు. దేవుని దృష్టికి మీరు నీతిమంతులుగా కనపడగలరా? గుండె మీద చేసుకొని ఆ ధైర్యం మీకుంటే హ్యాపీగా నిద్రపోండి. దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉంటారు. ఎప్పుడు ఉంటారు? అబద్ధాలు ఆడినప్పుడు, చిన్న చేతి వాటాలు చూపించినప్పుడు, నోటికి బూతులనే పనులు చెప్పనప్పుడు, ద్వేషించనప్పుడు, సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా యథార్థంగా మనం నడుచుకున్నప్పుడు దేవుని దృష్టికి ఎలా ఉంటాం? నీతిమంతులుగా ఉంటాం. ఇంకా తర్వాత ఏమన్నాడు చూడండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. ఏమండి, అంత మంచి వాళ్లకు పిల్లలు లేరు, దొరికిపోయారు. మనుషులు ఏం ఆలోచిస్తారు తెలుసా? వాళ్ళే అంత మంచోళ్ళు అయితే దేవుడు ఈ పాటికి బహుమానం ఇచ్చేయాలి కదా, బహుమానం మంచోళ్ళకి కదా ఇచ్చేయాలి. సంతోష్ గారికి ఆడపిల్లల్ని ఇచ్చాడు దేవుడు, ఏమండి మగపిల్లల్ని ఇవ్వలేదు, ఆడపిల్లల్ని ఇచ్చాడని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? అంటే మగపిల్లాడిని ఇస్తే ప్లస్ ఆడపిల్లల్ని ఇస్తే, అంటే వాళ్ళు దేవుడి కోసం బ్రహ్మాండంగా బ్రతికితే ఎవరిని ఇచ్చేసేవాళ్ళు? మగపిల్లల్ని ఇచ్చేసేవాడు దేవుడు. వీళ్ళు దేవుడి కోసం బ్రహ్మాండంగా బ్రతకట్లేదు, అందుకే ఎవరిని ఇచ్చాడు? వీళ్ళని మార్చలేం మనం. ఏంటి, ఆడపిల్లల్ని ఇస్తే మైనస్సా, మగపిల్లల్ని ఇస్తే ప్లస్సా? ఈ లెక్కలు ఎక్కడ ఉన్నాయి?
బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? మనం దేవుడిలో ఉంటాం, కానీ దేవుని ధర్మశాస్త్రం అసలు ఎక్కదు. మొత్తం లోక ధర్మశాస్త్రంలోనే ఉంటాం మనం, లోక మర్యాద చొప్పున ఉంటాం మనం. మరి ఇంత భక్తిగా బ్రతుకుతున్న ఈ ఎలిజబెత్కి, ఆ తర్వాత జకర్యాకి వృద్ధాప్యం వరకు ఎవరు లేరట? పిల్లలు లేరు. ఎందుకు లేరు? వృద్ధాప్యం వరకు ఎందుకు లేరు? యేసుక్రీస్తు ఏ కాలంలో రావాలో ఆయనకు ఒక లెక్క ఉంది. ఆ కాలానికి ముందు ఎంత కాలానికి యోహాన్ని ఇవ్వాలో దానికి ఒక లెక్క ఉంది. ఆయన లెక్క ప్రకారం ఏది ఎప్పుడు జరగాలో ఆయన నిర్ణయించుకున్నాడు గనక వృద్ధాప్యం వచ్చినంత వరకు వారికి పిల్లల్ని ఇవ్వలేదు. కరెక్ట్గా సుమారుగా 6 నెలల ముందు, యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు. చదవండి తర్వాత మాట. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ఇశ్రాయేలీల ఆరాధన క్రమం మీకు తెలుసు. వాళ్ళు దేవాలయానికి వెళ్ళడం, వారు వెలుపల ప్రార్థన చేయటం, ధూపం వేయడానికి యాజకులు మాత్రం లోపలికి వెళ్ళడం, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం. ఇదంతా కూడా మీరు పాత నిబంధన చదివితే మీకు క్రమం అర్థమవుతుంది. ఓకే, అలా ప్రజలు బయట ఆలయం వెలుపట ప్రార్థన చేస్తున్నారు. తనకు ధూపం వేయడానికి వంతు వచ్చింది. జకర్యా లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగింది? 11వ వచనం. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి, ధూపం అంటే మీ అందరికీ తెలుసండి, సాంబ్రాణి వేస్తాం కదండి. కొంతమందికి ధూపం అంటే ఏంటో తెలియకపోవచ్చు. పిల్లలకు స్నానం చేయించి సాంబ్రాణి వేస్తారు కదా, అలాగూ సాంబ్రాణితో ధూపము వేసేవారు. అది ఇశ్రాయేలీలకు ఆలయంలో జరిగేది, అది ఇశ్రాయేలీలు జరిగించేవాళ్ళు. అలా ధూప వేదిక పక్కన ఏం జరిగిందో చూడండి. కుడివైపున ఒక దూత నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అంతే కదండి, ఎప్పుడు కనిపించే మనుషులైతే భయపడం, కానీ కనిపించింది ఎవరు? దేవదూత. దేవదూత అనగానే ఒక ప్రత్యేకత కనపడుతుంది కదా. మరి విపరీతమైన వెలుగుగా కనబడిందా, లేదంటే మరొక రకం కనబడిందా, ఏ రూపంలో కనబడిందో మనం చెప్పలేము. అనేక చోట్ల తెల్లని వస్త్రములతో, వారి వస్త్రాలు దిగదగ మెరుస్తూ గొప్ప వెలుగుతో ఉండడం, వారి రూపము విచిత్రంగా ఉండడం, ఏ రూపంలో కనబడిందో తెలీదు. చూసి భయపడ్డాడు, తొందరపడ్డాడు, భయపడిపోయాడు. అప్పుడు ఆ దూత 13 అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును. నీ ప్రార్థన వినబడింది. మొన్న ఒక ఆయనకి చాలా పెద్దోడని చెప్పి ఇచ్చి ప్రార్థన ఇచ్చారండి. అంత ప్రార్థన చేసి యేసు నామమున అడుగుచున్నాను అన్నది వదిలేశాడు. కొంతమంది ఇప్పటికీ ప్రార్థన రావటం లేదు. తండ్రి అయిన దేవునికి ప్రార్థించండి. అడ్రస్ ఎవరి పేరున అడగాలి? యేసుక్రీస్తు పేరున అడగాలి. కొంతమంది డైరెక్ట్ యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన తండ్రికి చేయాలి. ఎవరి పేరిట చేయాలి? అడ్రస్ అంటే మనం ఒక ఉత్తరం రాస్తున్నాం అనుకోండి, ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నాం, టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, కింద ఫ్రమ్, టు ప్రధానమంత్రి అయితే ఫ్రమ్ నీ పేరు రాయాలి, ఫ్రమ్ ప్రధానమంత్రి అని రాసామనుకోండి. ఏంటి, టు అడ్రస్సు ప్రధానమంత్రి, ఫ్రమ్ అడ్రస్సు ప్రధానమంత్రి. యేసుక్రీస్తును అడ్రస్ చేస్తూ ప్రార్థన చేస్తున్నారు కొంతమంది. తెలియక ప్రార్థనలు అంటుంటారు, ప్రభువా తండ్రి నీ రక్తం మా కొరకు కార్చావంటారు. రక్తం కార్చిన తండ్రి కాదు, ఎవరు? కుమారుడు. ఎప్పుడైతే ఈ మాట అంటామో ప్రార్థన ఎవరికి వెళుతుంది? ఎవరికి చేసినట్టు అవుతుంది? ప్రభువా నీ రక్తాన్ని మా కొరకు కార్చావు అనగానే నువ్వు టు అడ్రస్ యేసు ప్రభువు చేసావు. అప్పుడు కింద ఏం రాస్తావు? యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ యేసునామాను అడుగుతున్నావు అంటావు. తండ్రికి ప్రార్థన చేయి, యేసుక్రీస్తు నామాన అడుగు.
ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు రికమెండేషన్, ఒక ఎంపీ రికమెండేషన్ ఉండాలి. నువ్వు అడుగుతున్నది, నీ రిక్వైర్మెంట్ అడుగుతున్నది సీఎంని, కానీ ఎవరి ద్వారా అడుగుతున్నావు? పలానా ఎమ్మెల్యే ద్వారా, పలానా మినిస్టర్ ద్వారా. కనుక సీఎం పేరు చంద్రబాబు నాయుడు అయితే అక్కడ అడిగే నువ్వు ఎవరినైతే మధ్యవర్తి పెట్టుకున్నావో ఆ మధ్యవర్తి ఎవరై ఉండాలి? పలానా మంత్రి. అంతేనా? టూ అడ్రస్ సీఎం అయ్యి ఉండి ఇక్కడ మీ రికమెండ్ పేరును అడుగుతున్నామని చంద్రబాబుని అడిగారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు నాకు పలాంది కావాలి, మీదే రికమెండేషన్ అన్నాం అనుకోండి, ఎవరయ్యా ఇతన్ని తీసుకొచ్చింది, బయట పంపండి అంటాడు. రికమెండ్ చేసేవాళ్ళు వేరే ఉండాలి, మధ్యవర్తి. యేసుక్రీస్తు మధ్యవర్తి. కనుక మధ్యవర్తికి ప్రార్థన చేయకూడదు. తండ్రి నీ రక్తం మా కోసం కార్చావంటే తండ్రి కార్చాడా, యేసుక్రీస్తు కార్చాడా? రక్తాన్ని కార్చింది కుమారుడా, తండ్రా? సో ప్రార్థనలో ఆ పదం వాడకూడదు. నీవు సిలువలో బలయ్యావు మా కోసం అనకూడదు. నీ కుమారుడు మా కొరకు సిలువలో బలయ్యాడు. రొట్టె కొరకు, ద్రాక్షరసం కొరకు పిలిచినప్పుడు చాలామంది తప్పులు చేస్తుంటారు, నేను వింటూ ఉంటాను. సందర్భం వచ్చినప్పుడు చెప్దాం లేట్ సబ్జెక్ట్లో అని ఆగుతాను. రొట్టె కొరకు పిలిచాను అనుకోండి, తండ్రి మీ శరీరాన్ని మాకు ఇచ్చారు అంటారు. శరీరాన్ని ఇచ్చిన తండ్రి కాదు, ఎవరు? గనుక ఎవరైనా పొరపాటున అలా ప్రార్థన చేసి ఉంటే మార్చుకోండి. ప్రభువా నువ్వు మా కోసం రక్తం కార్చావని ప్రార్థన చేయకండి. నీ కుమారుని రక్తాన్ని, ఇవన్నీ కూడా ఎక్కడ తెలుస్తాయంటే బైబిల్ క్లాసుల్లో తెలుస్తాయి. బైబిల్ క్లాసులకు వస్తే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఏమండి? అలాగూ యేసు ఏమంటున్నాడు చూడండి, ఒకసారి చదవండి 13వ వచనం. నీ ప్రార్థన వినబడింది. ప్రార్థన వినబడాలంటే తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు ద్వారా చేయాలి. తండ్రికి అంతా ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు నామం చెప్పడం మర్చిపోయాడు. అంతే, ప్రార్థన వినబడుతుందా? వారి ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీ కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను దేవుని పిల్లలకును తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఇదంతా కూడా దేవదూత జకర్యాకు చెప్పింది. ఎవరి గురించి చెప్పింది? ఆయన గర్భాన పుట్టబోయే యోహాను గురించి చెప్పింది. ఈ చెప్పిన మాటలలో తండ్రుల హృదయాలు పిల్లల వైపుకు, పిల్లల హృదయాలు తండ్రుల వైపుకు త్రిప్పడం ఓకే. అయితే అక్కడ మాట్లాడుతున్న మాటలో ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై అంటే అర్థం ఏంటి? చాలామంది ఏలియా మళ్ళీ పుట్టాడు అనే భావనలో ఉన్నారు. ఏలియా మరలా పుట్టాడు. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి కూడా ప్రజలు ఏమని మాట్లాడుకున్నారో మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. యేసు పిలిపిదైన కైసరే ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిజమం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు. చూశారా? అంటే యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలను చూసి ఏలియా అని కూడా భావించారట. అంటే ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి మరలా ఈ భూమి మీదకి మరలా పుడతారు. పునర్జన్మ, మళ్ళీ జన్మించటం. వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు అనే భావన ఇప్పుడు కాదు, ఆ రోజు ఇశ్రాయేలీలలో కూడా ఉంది. ఇశ్రాయేలీల్లోనే కాదు, ఐగుప్తీల్లోనే కూడా ఉంది. ఐగుప్తీల్లోనే కాదు,
రోమియోలలోనే ఉంది. హేరోదు కూడా ఇదిగో ఇతను మరలా పుట్టాడు అని. ప్రపంచమంతా కూడా మళ్ళీ జన్మలు ఉన్నాయి, ఈ భూమి మీద చనిపోయిన వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు, ఇదంతా నమ్ముతున్నారు. దానికి తగినట్లుగా ఇదేంటి, బాప్తిజం ఇచ్చే యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఉన్నాడని రాయబడింది. అంటే ఏలియా మళ్ళీ పుట్టాడా? ఎందుకంటే మలాకి గ్రంథంలో ఏం రాయబడి ఉంది? భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను నా ప్రవక్త అయిన ఏలియాను పంపిస్తాను అన్నాడు. ఇక్కడ యోహాను గురించి కూడా ఏమన్నాడు అంటే, ఇదిగో ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై వస్తున్నాడు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఏలియా యోహానుగా పుట్టాడా? యేసుక్రీస్తు కూడా 11వ అధ్యాయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 13వ వచనం నుంచి, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. ఎవరి గురించి రాయించాడు ఈ మాట? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ఈ మాట? యోహాను గురించి అన్నాడు. ఏమండి, ఇన్ని వచనాలు ఏలియాను పంపిస్తానని మలాకి గ్రంథంలో దేవుడు అనడం, ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై వచ్చాడని లోకా గారు మాట్లాడడం, రాబోవు ఏలియా ఇతడే అని యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడడం, ఏలియా పుట్టాడు అని జనులు మరలా మాట్లాడుకోవడం, దీనిని బట్టి చూస్తే బైబిల్ జన్మలను సమర్థించిందా? చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారా? క్రైస్తవులుగా మనం కూడా అప్పుడప్పుడు మళ్ళీ జన్మ అంటూ ఉంటే అనే డైలాగ్ వాడేస్తూ ఉంటాం. పిల్లలు మాట్లాడుతున్నారు. ఎవర్రా మాట్లాడుతున్నారు? ఎడిదిరు సండే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళలేదంటే సండే స్కూల్ టీచర్లు మెసేజ్ అయిపోయిన తర్వాత వెళ్తున్నారు. సైలెంట్గా ఉండాలి. ఇన్ని వచనాలను బట్టి బైబిల్ ఏమైనా జన్మలను సమర్థిస్తుందా? ఎందుకంటే మనలో చాలామంది మళ్ళీ జన్మ అంటూ ఉండి నీ కడుపును పుడతాను, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, లేదంటే ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇలా జరిగింది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవులుగా మనవాళ్లే. దీనిని బట్టి బైబిల్ కూడా జన్మలను సమర్థించిందా? జన్మలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. ఎందుకు లేవంటే దేవుడు మనిషికి ఒక్కసారి జన్మనిస్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదవగలిగితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెను. మనుషులు ఒక్కసారే చనిపోవాలి, తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఒక్కసారే మృతి పొందాలన్న ఈ మాటలోనే సమస్త దేవుడు ఒక్క మాటతో చెప్పాడండి. వాడెవడో అంటాడు భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు. దేవుడు ఒక్క మాట చెబితే అందులో 100 సమాధానాలు ఉంటాయి. మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనుషులు ఒక్కసారే పుడతారు. నేను ఒకసారి పుట్టాను, ఒకసారి పుట్టిన వాడికి మరణం ఉంటుంది. ఖచ్చితంగా పుట్టినవాడికి ఏముంటుంది? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అని రాశాడు. అంటే ఖచ్చితంగా పుట్టినవాడు ఖచ్చితంగా చనిపోతాడు. ఒకసారే మృతి పొందుతాడు అంటే దాని అర్థం ఏంటంటే ఒకసారే పుడతాడు అని. అలా కాకుండా రెండవసారి కూడా పుట్టాడంటే అతనికి మరలా రెండవసారి కూడా ఏముండాలన్నమాట? మరణం ఉండాలి. కానీ మనుషులకు ఒక్కసారి మరణం అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? పుట్టడం కూడా ఒక్కసారి పుడతారు. రెండవసారి పుడితే రెండవసారి మరణించవలసి వస్తుంది. కానీ దేవుడు మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. ఆ తర్వాత ఏం జరగాలి? ఆ తర్వాత తీర్పు జరగాలి. తీర్పు అంటే ఏంటి? శిక్ష అమలు అవ్వాలి. ఒకవేళ నీతిమంతుడిగా బ్రతికితే 60 ఏళ్ళు ఇచ్చాడు, 70 ఏళ్ళు ఇచ్చాడు, 80 ఏళ్ళు ఇచ్చాడు, 90 ఏళ్ళు ఇచ్చాడు. ఇవ్వబడిన ఈ జీవితకాలంలో సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటే, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటే పరదేశంలో నెమ్మది పొందుతారు. లేదు, దేవుణ్ణి విడిచిపెట్టి ఈ భూమి మీద సంతోషంగా ఉండడానికి ఎలా బ్రతికినా పర్వాలేదని నువ్వు అనుకుంటే వెంటనే నరకాగ్ని నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు.
వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతారు. మనుషులు మృతి పొందిన తర్వాత శిక్ష అమలవుతుంది, తీర్పు జరుగుతుంది అని ఉంది. తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగితే అయితే పరదేశంలోకైనా వెళ్ళాలి, లేదంటే వేదనకరమైన స్థలంలోనికైనా వెళ్ళాలి. మనుషులు మృతి పొందాలి, వెంటనే తీర్పు జరగాలి. తీర్పు జరిగితే, తీర్పు అమలైతే అయితే నెమ్మది పొందే స్థలమైన పరదేశం, లేదా వేదనకరమైన స్థలం, ధనవంతుడు ఉన్న స్థలం. మరి తిరిగి మరలా పుట్టాడంటే దాని అర్థం ఫలానా వాళ్ళ కడుపులో పుట్టాడండి, 400 సంవత్సరాల క్రితం స్టోరీ అండి. అప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పుడు కలిస్తే ఏళ్ళు పట్టుకుంటే షాక్ వస్తుందట. ఎందుకు వస్తుందో తెలియదు. అసలు వాళ్ళు ఎందుకు పుడతారు? పుడితే దాని అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ ఒకడు పుట్టాడంటే దేవుని సిస్టమ్ ఫెయిల్ అయిందని అర్థం. ఒక జన్మనిస్తే ఏమీ వెలగబెట్టలేదు, నువ్వేం చేయలేదు, దేవుడి కోసం బ్రతకలేదు. దేవుడిచ్చిన సూర్యుడిని అనుభవించావు, దేవుడిచ్చిన గాలిని అనుభవించావు, దేవుడిచ్చే వర్షాన్ని అనుభవించావు, దేవుడిచ్చిన భూమి నుంచి సారాన్ని అనుభవించావు, ఆయన ఆహారాన్ని తిన్నావు. దేవుని వలన ప్రతి దానిని పొంది బ్రతికి సంతోషించి ఆ దేవుని కోసం బ్రతకని వాడివి నువ్వు కదా, బ్రతకని దానివి కదా. నీకు మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? మరలా జన్మనిస్తే తలనొప్పి కదా ఆయనకి. ఒకసారి జన్మనిచ్చినందుకు ఎన్ని తలనొప్పులు ఆయనకి, ఎంత ఏడుపు ఆయనకి. మీ నిమిత్తం ఆయన చింతించుచున్నాడు. నీకు మళ్ళీ జన్మనివ్వనేలా, మళ్ళా నెత్తికి నిన్ను పులుంకోనేలా, మళ్ళా నీ వల్ల తలపోటు ఆయనకేలా, అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నాడట. బురద తొక్కడం ఎందుకు, కాళ్ళు కడుక్కోవడం. ఈ బురద మళ్ళీ ఎందుకు నెత్తికి రాసుకోవటం? ఒక జన్మనిస్తే ఏమి వెలగబెట్టావని. ఒక జన్మ ఇస్తే నువ్వేం చేసావు దేవుడి కోసం? ఒక జన్మనిస్తే దొంగతనాలు చేసావు, ఒక జన్మనిస్తే అబద్ధాలు ఆడావు, ఒక జన్మనిస్తే ప్రార్థనకు వచ్చి కూడా బూతులు మాట్లాడతావు. ఇది వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ దేవుడు ఇదేనా నేర్పుతుంది, వీళ్ళు 24 గంటల ప్రార్థన అంటారు, ఇదేనా వాళ్ళ వాక్యం అని అవమానం దేవుడికి తెచ్చేస్తున్నావు. ఇన్ని చేసావు, మళ్ళీ నీకు జన్మనిస్తే మళ్ళీ ఏం చేస్తావు? అదే చేస్తావు. దేవుడికి సంతోషాన్ని ఇవ్వని నీకు మళ్ళీ ఎందుకు జీవితాన్ని ఇస్తాడు చెప్పు? అందుకే ఒకసారి అనుభవించింది చాలు, మళ్ళీ జీవితం ఇవ్వడం. ఒకసారి జీవితం ఇస్తే ఆయన సంతోషపెట్టు. దేవుని సంఘానికి చెడ్డ పేరు తీసుకురాకు. మనసాక్షి ఉండాలి. మన ప్రార్థనకి వెళ్తున్నాం, మనం బైబిల్ చదువుతున్నాం, మనం వాక్యం వింటున్నాం, మన మాటలు ఎలా ఉండాలి? 10 మందిలో మనం దేవుని పిల్లలుగానే కనపడాలి, దేవుని మనుషులుగానే కనపడాలి. కొంతమంది ఉంటారండి, వాక్యం చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారు మాత్రమే చూస్తారు. చూడండి, తప్పులేదు. మేము సాధ్యమైనంత వరకు వాక్యం చెప్పేవాళ్ళం వాక్య ప్రకారం ఉండడానికే ట్రై చేస్తాం. మనుషులం కనుక మాలో 1-2 తప్పులు పొరపాట్లు జరగచ్చు, తొరలొచ్చు. మమ్మల్ని చూడడం కాదు, పరలోకం మీకు కూడా ఉంది. మమ్మల్ని చూడడం కాదు, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంటారు చాలామంది మమ్మల్ని. ఎందుకు నాన్నదా? మమ్మల్ని చూడడం కాదు, మిమ్మల్ని మీరు కూడా చూసుకోండి. మీరు దేవుని మనుషులే. మీ వలన పొరపాట్లు జరిగితే మనుషుల మధ్య దేవునికి చెడ్డ పేరు వస్తుంది. రోమపత్రిక 2వ అధ్యాయం రోమపత్రిక. చాలామంది ఎలా ఉంటారంటే దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు కనుక మేము ఆయన దోచుకున్నా వదిలేయాలి, దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు కనుక మేము కొట్టినా పడి ఉండాలి. మంచిదే, కరెక్టే. కానీ నువ్వు కూడా దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా, మరి నువ్వు కూడా ఎలా ఉండాలి? రోమపత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయం 21 చదవండి. ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు, నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రం అందచేయించు, నీవు ధర్మశాస్త్రం మీరట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. నీ నోటి వెంట బూతులు విన్నప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నట్టు లోకం. నీ నోటి వెంట అబద్ధాలు వెలబడినప్పుడు దేవుని నామానికి దూషణ కలుగుతుందట. నీ చేష్టలలో, నీ చేతలలో దొంగతనాలు చూసినప్పుడు దేవుని నామానికి, సంఘానికి అవమానం కలుగుతుందట. నీలో చెడు చూసినప్పుడు, నాలో చెడు చూసినప్పుడు లోకం చూసి అంత చెడు చేస్తున్నాం మనం. లోకం ఎదుట దేవుని నామాన్ని దూషించేంత చెడ్డగా ప్రవర్తిస్తున్నాం. కానీ జకర్యా, ఎలిజబెత్లు ఎలా ఉన్నారట? సమస్త విషయాల్లో ఉత్తములుగా, అలాంటి ఉత్తముల కడుపున ఓ ఉత్తముడికి జన్మనిచ్చాడు.
ఆ ఉత్తముడే యోహాను